చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి ఏవైనా కానీ పనులు చేస్తే పాముకు పాలు పోసినట్లే అని చెప్పేసి కూడా కామెంట్ చేయడం జరిగింది. దాన్ని మేము ఖండిస్తున్నాం కూడా. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ మరీ ముఖ్యంగా కూడా 42 సంవత్సరాల అనుభవం అని చెప్పుకునే ముఖ్యమంత్రి 14 సంవత్సరాల 9 నెలలు ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రతిపక్ష పార్టీ హోదాలో కూడా పనిచేసి ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసి అంత సుదీర్ఘమైన అనుభవం కలిగిన వాడు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నిక కాబడి ముఖ్యమంత్రిగా రాజ్యాంగబద్ధంగా కూడా ప్రమాణ స్వీకారం చేసి అటువంటి మాట్లాడడం అతను తగదు, వ్యక్తిగతంగా కూడా తగదు. దీన్ని మేము ఖండిస్తూ వెంటనే కూడా ఉపసంహరించుకోవాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ కూడా చేస్తున్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందరికీ సమానంగా చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కానీ ముఖ్యమంత్రి కేవలం కొద్ది మంది కంటే నేను అడుగుతూ ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని, మీరు ముఖ్యమంత్రి మీ తెలుగుదేశం పార్టీను జనసేన భారతీయ జనతా పార్టీ వారికి మాత్రమే నీకు ముఖ్యమంత్రి, లేకపోతే మీకు ఓటు వేసిన వారికి మాత్రమే ముఖ్యమంత్రి, మిగతా ప్రజలకు మీరు ముఖ్యమంత్రి కాదా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను. చాలామంది కూడా ముఖ్యమంత్రులు అయ్యారు ఈ భారతదేశంలోని, ఆంధ్రప్రదేశ్కే కాదు, ఏ ముఖ్యమంత్రి కూడా ఇట్లా మాట్లాడలేదు. ఈయన చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఇటువంటి మాట్లాడారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయినప్పుడు కూడా వెంటనే కూడా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ ఒకే ఒక మాట చెప్పారు. అధికారులకు కూడా చాలా స్పష్టంగా అధికారికంగానే ముఖ్యమంత్రి హోదాలోనే ప్రతి సంక్షేమ కార్యక్రమం కానీ ఏది కానీ అందరినీ సమానంగా చూడండి. ఎవరైనా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు కానీ కార్యకర్త కానీ లేకపోతే ప్రజాప్రతినిధి కూడా వారు ఓటు వేయలేదు కాబట్టి వారికి అందించవద్దండి అని ఏనాడు కూడా అడగలేదు. ఏనాడు కూడా అటువంటి చేయొద్దండి, తప్పకుండా కూడా అందరినీ సమానం చూసి ఇవ్వండి అని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే చంద్రబాబు నాయుడు గారు ఇలా చెప్పడం ఇది మొదటి తూరు కూడా కాదు. 2016-17 సంవత్సరంలో అనుకున్నాను ఇతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే మాట అన్నాడు, మేము వేసిన రోడ్లపైన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎలా నడుస్తారు అని చెప్పి మాట కూడా అన్నాడు. కాబట్టి అతను ఇలా మాట్లాడడం కూడా తగదు. ఇతని కుమారుడు లోకేష్ గారు చాలా రాజ్యాంగేతర శక్తులుగా కూడా ఈరోజు కూడా చేస్తున్నారు. రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసి అందరినీ సమానం చూడుకోకుండా లోకేష్ గారేమో రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం నడుస్తాము అని చెప్పి అంటున్నాడు. ఈ కక్షపూరితమైన రాజకీయాలని కూడా ఈ రాష్ట్రంలో కూడా చేస్తూ ఇప్పటికే చాలామందిని ఇతర పార్టీ వారిని సోషల్ మీడియా అని చెప్పేసి ఎప్పుడో 4 సంవత్సరాల కిందట 5-10 సంవత్సరాల కిందట కూడా కేసులు పెట్టి వాళ్ళకు అధికారం ఉందని చెప్పేసి ఈరోజు తీసుకొని వచ్చేసి జైళ్ళకు పంపించే పరిస్థితి కూడా ఈరోజు కక్షపూరితమైన రాజకీయాలు కూడా ఈ రాష్ట్రంలో కూడా చేస్తున్నారు. కాబట్టి ఇది చాలా కూడా తగదు. నేను చంద్రబాబు నాయుడు గారికి నేను అడుగుతూ ఉన్నాను, ఈరోజు మీరు చేస్తూనే ఆ రోజే మేము అందరూ కూడా అనుకుంటే మీరు ఉండిందురా అని చెప్పి నేను అనుకున్నాను. కానీ ఎవరు కానీ అట్లా అనుకోలేదు. చాలా విషయాల్లో కూడా కడకు మీ వ్యక్తిగతంగా కూడా ఇదే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాలకృష్ణ గారు శాసనసభ్యుడిగా ఉండి కూడా అక్కడ కానీ ఇంట్లో ఏదో జరిగితే దాన్ని ఏనాడు కూడా రాజకీయంగా చూడలేదన్నమాట. లేకపోతే ఇంకొక పార్టీకి సంబంధించిన వాళ్ళని కూడా ఎప్పుడు కానీ చూడలేదు. కానీ అనేక రకాల కూడా చూసుకొని వస్తే ఈరోజు వీళ్ళు వేరుస్తున్న తీరు కక్షపూరితమైన రాజకీయాలు కూడా తీసుకొని వస్తూ ఎక్కడ చూసినా వస్తున్నారు. ఇప్పటికే సంక్షేమ కార్యక్రమాలు చాలామంది కూడా అంటున్నారు, సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి ఇతర పార్టీ వారికి కూడా అందించకూడదు అని చెప్పేసి కూడా వాళ్ళ నోటి నుంచి కూడా చాలామంది కూడా వస్తున్నాయి. ఒక ముఖ్యమంత్రి ఇలా మాట్లాడితే, ఒక మంత్రి హోదాలో ఆయన కుమారుడు ఇలా మాట్లాడితే ఈరోజు వారి యొక్క శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, ప్రజాప్రతినిధులు ఎలా వారి యొక్క నియోజకవర్గాల్లో వ్యవహరిస్తున్నారో ఒత్తిడి ఆలోచన చేసుకోమని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈ ముఖ్యమంత్రి గారికి. వారు ఇప్పటికే సంక్షేమ కార్యక్రమంలో వచ్చినా కూడా వేరే పార్టీ వారు అని చెప్పేసి అడుగుతున్నా కూడా తీసేస్తూ ఉన్నారు, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఎవరికి నేను అడుగుతున్నాను, నీవు చెప్పింది మీకు మాత్రమే వర్తిస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మీ మామ ఒక్క మాట అన్నాడు ఆ రోజు, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో ఉంటే తీసుకొని వచ్చేసి
బిడ్డనిచ్చి పెళ్లి చేసేదే కాకుండా నా పైన కూడా పార్టీ ఆదేశిస్తే నిలబడతానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ కూడా ఆ పార్టీలో చేర్చుకొని తెలుగుదేశం పార్టీలో చేర్చుకొని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శికి ఇచ్చేదే కాకుండా మంత్రిగా చేస్తే అతని నుంచి ఎలా కూడా చీఫ్ మినిస్టర్ పోస్ట్ కూడా ఎలా తీసుకున్నానని చెప్పేసి అని చెప్పి ఆ రోజు కామెంట్ చేశాడు ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారికి. పాముకు పాలు పోసినట్లే నీ అటువంటి వాళ్ళ దగ్గర తీసుకున్నాను కాబట్టి అని చెప్పేసి ఆ రోజు అన్నాడు. అది నీకు వర్తిస్తుంది తప్ప ఈరోజు కాదు. అది ఏమన్నా మతికి వచ్చి ఏమన్నా మాట్లాడినావా చంద్రబాబు నాయుడు? కాబట్టి నేను వెంటనే అడుగుతున్నాను, వెంటనే ముఖ్యమంత్రి హోదాలో వెంటనే కూడా విత్డ్రా చేసుకోండి. ఆర్ అదర్వైజ్ యు ఆర్ అన్ఫిట్ టు బీ ద చీఫ్ మినిస్టర్. వెంటనే కనుక విత్డ్రా చేసుకోకపోతే ఆ వర్డ్స్ నీవు ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవడానికి అర్హత కూడా కోల్పోతావు అని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ వెంటనే కూడా విత్డ్రా చేసుకోవాలని చెప్పి రెడ్ బుక్ అమలు చేస్తాడని చెప్పేసి స్వయాన లోకేష్ గారే ఒకటి అయిపోయింది, రెండోది కూడా మళ్ళీ మేము చేస్తాము అని చెప్పేసి లోకేష్ గారే చెప్తా ఉన్నారు. రెడ్ బుక్ అనేది ఇప్పుడు రాజ్యాంగం నడుస్తున్నదే ముఖ్యమంత్రి గారు మాట తీరు కానీ లోకేష్ గారు కానీ హోంమంత్రి కానీ వాళ్ళ మాటలు మంత్రులంతా మాట్లాడేదాన్ని చూస్తూ అంటేనే అర్థమవుతుంది. అంబేద్కర్ గారు ఆధ్వర్యంలో రచించిన రాజ్యాంగం ప్రకారం కాదు, రెడ్ బుక్ రాజ్యాంగ ప్రకారం నడుస్తారని చెప్పేసి కూడా చెప్తాను.